హాయ్ ఫ్రెండ్స్, పెళ్లి భోజనం అంటే మనందరికి ఎంత ఇష్టమో కదా. వేడి వేడి అన్నం, పప్పు, పాయసం, అబ్బా తలుచుకుంటే నోరూరిపోతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో భోజనం చేస్తే ఆ మజాయే వేరు. కానీ పిలవని పేరంటానికి వెళ్తే, ముఖ్యంగా హాస్టల్స్లో ఉండే కుర్రాళ్ళు సరదాగా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అతిథి దేవో భవ అని మనవాళ్ళు ఏమనర్లే అనుకుంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అవును ఫ్రెండ్స్, ఈ గేట్ క్రాషెస్కు చెక్ పెట్టేందుకు ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులు సీరియస్ అవుతున్నారట. మీరు విన్నది నిజమే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బోర్డు చూసారా? ఫంక్షన్కు సంబంధం లేని వ్యక్తులు ఎవరైనా దొరికితే ఐపీసీ సెక్షన్ 441 ప్రకారం 3 నెలల పాటు జైలు శిక్ష, 5,000 రూపాయలు జరిమానా. వామ్మో, చూసారా ఎంత కఠినంగా ఉందో. ఇంతకీ ఏంటి సెక్షన్ 441? సింపుల్గా చెప్పాలంటే, ఒకరి అనుమతి లేకుండా వారి ప్రైవేట్ ప్రాపర్టీలోనికి లేదా ఫంక్షన్లోనికి ప్రవేశించడం నేరం. దీన్నే క్రిమినల్ ట్రెస్ పాస్ అని కూడా అంటారు. అంటే సరదాగా వెళ్దాం అని అనుకున్నాం అనుకోండి, చట్టపరంగా చిక్కుల్లో పడే ప్రమాదం ఉందట. కాబట్టి నెక్స్ట్ టైం పిలవని పెళ్లికి వెళ్ళి బిర్యానీ లాగించేద్దాం అని ప్లాన్ చేసేవాళ్ళు ముందు ఒక్క క్షణం ఆలోచించండి. సరదా కాస్త సీరియస్ అయి జైలు పాలు కావద్దు. గౌరవంగా పిలిచిన చోటుకి వెళ్దాం, కడుపు నిండా తిందాం, ఆనందంగా ఉందాం. ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి.